వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రిలో 4వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అమ్మవారు దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. ఈరోజు అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సువాసినులకు మాంగళ్య సౌభాగ్యం ప్రసాదిస్తుంది అమ్మవారు. అమ్మవారిని కొలిస్తే దారిద్ర్యం తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా అమ్మవారిని ఆరాధిస్తారు. చెరుకుగడ, బిల్లు, పాశంకుశాలను ధరించి కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి దారిద్ర్యాన్ని తొలగించి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అమ్మవారు ఈరోజు బంగారు రంగు చీరలో దర్శనమిస్తారు. ఎర్రటి కలువ పూలతో అమ్మవారికి పూజ చేస్తారు. నైవేద్యంగా దద్దోజనం, పరమాన్నం పెట్టాలి. ఈరోజు సహస్రనామ పుస్తకాలు దానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 9 రోజులు అమ్మవారిని పూజించడం వీలుపడని వారు మొదటి 3 రోజులు లేదా తర్వాతి 3 రోజులు లేదా చివరి 3 రోజులు పూజిస్తారు. శ్రీచక్రానికి కుంకుమార్చన, లలిత అష్టోత్తరము పారాయణం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు ఓం హైం హీం శ్రీం శ్రీమాతే నమ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవికి కుంకుమతో నిత్యం పూజ చేస్తే సువాసినులకు అమ్మవారు మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇదండి శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. ఆ అమ్మవారి కటాక్షం అందరిపై ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.